వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. పరుగులు తీస్తున్న కాలంతో పాటు మనిషి కూడా వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాడు. రోజంతా బిజీగా గడుపుతూ పక్కవారి యోగక్షేమాల గురించి ఆలోచించే సమయం కూడా లేకుండా కాలంతో పాటు పరుగులు పెడుతున్నాడు. ఇలాంటి రోజుల్లో మూగ జీవాలను తన వాళ్ళుగా ప్రేమించే మంచి మనుషులు ఉన్నారంటే కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మూగ జీవులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ తన సంపాదనలో కొంత ధనం మూగ జీవుల ఆకలి తీర్చే అన్నదాతగా మారాడు. ఇంతకీ అతనెవరో తెలుసా? ఓ ఐస్ క్రీమ్ విక్రయించే వ్యక్తి. తిరుపతికి సమీపంలో కృష్ణదేవరాయలు నిర్మించిన రాయల చెరువు కట్ట ఉంది. ఇక్కడ 15 ఏళ్లుగా భాస్కర్ అనే వ్యక్తి ఐస్ క్రీంలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఉన్నదాంట్లో సర్దుకుపోయే భాస్కర్ సరిగ్గా 18 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి బ్రతుకు తెరువు కోసం తిరుపతికి చేరుకున్నాడు. వచ్చిన కొత్తలో తనను నమ్మి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. కొన్నాళ్లు ఆకలితో నీళ్లు తాగి జీవనం సాగించాడు. చివరకు ఐస్ క్రీం పార్లర్ యజమాని భాస్కర్ కు ఐస్ క్రీం విక్రయించే వాహనంలో ఉద్యోగం ఇచ్చాడు. అప్పటి నుంచి రాయల చెరువు వద్దన ఐస్ క్రీం విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. అయితే రాయల చెరువు వద్ద వానరాల సంచారం అధికంగా ఉంటుంది. అవి ఆకలితో అలమటిస్తున్న దృశ్యాలు చూసి చెలించిపోయాడు భాస్కర్. వాటికి ఆహారం అందించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత 5 సంవత్సరాలుగా ఆ వానరాలకు అవసరమయ్యే ఆహారంను తీసుకుని వచ్చి వాటికి ఏ లోటు లేకుండా చూస్తున్నాడు. భాస్కర్ సంపాదన రోజుకు 500 నుంచి 700 రూపాయలు మాత్రమే. అందులోనే ఇంటికి కావలసిన అవసరాలతో పాటుగా మూగ జీవాలకు ఆహారం అందించాలని అనుకున్నాడు. రోజువారీ వచ్చే ఆదాయంలో 2 భాగాలుగా విభజించి ఇంటికి కావాల్సిన సరుకులు, జంతువులకు అవసరమయ్యే ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. నిద్ర లేచిన వెంటనే తన దినచర్య వీధి సునకాలకు బిస్కెట్లు వేయడంతో ప్రారంభమవుతుంది. ఇంకా రాయల చెరువు వద్ద ఉన్న మూగ జీవుల కోసం కావలసిన పదార్థాలతో ఒకరోజు సుండల్, మరొక రోజు ఉడకబెట్టిన కూరగాయలు, ఇలా ఒక్కో రోజు ఒక్కోలా ఆహారం అందిస్తూ వస్తున్నాడు. మూగజీవాలకు ఆహారం అందించడం తనకు ఎంతో తృప్తిని కలిగిస్తుందని భాస్కర్ చెప్తున్నాడు. కల్మషం లేని వాటి ప్రేమ వెలకట్టలేనిదని, రోజంతా తన కష్టాన్ని మరిచిపోయి వాటితో కొంత సమయాన్ని ఆనందంగా గడపగలుగుతున్నానని మెగా 9 టీవీతో ఆయన పంచుకున్నారు. నేను ఆకలిలో ఉన్నాను సార్. నేను అనాథనే. ఏదైనా నష్టమైనా లాభమైనా కుటుంబాల్లో నాదే. ఇంకొన్ని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడను. ఉన్నదంతా సర్దుకొని వాళ్ళకి జీవనాధారం పెట్టు, నేను జీవనాధారం చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కాలాన్ని వ్యాపారం చేసుకుంటూ అన్ని కష్టాలు పడినాను. పైన నుంచి పెయింటింగ్ వర్క్ చేస్తా ఉండి పడిపోయాను. ఆ పడిపోయినాక కాలు హ్యాండిక్యాప్. ఒక కాలుతో ఏదిరా మన కుటుంబాన్ని కాలం గడుపుకుంటామని అనేసి ఐడియా చేశాను. సరే ఐస్ క్రీమ్ అమ్ముతామని అనేసి ఐడియా చేశాను. మళ్ళీ ఆఫీస్ కాడికి పోయాను. ఆఫీస్ కాడికి పోయింది మారి సార్ పరిస్థితి ఏంటంటే, సరే భాస్కర్ రేపు రా ఎల్లుండ్రా అనేసి, సార్ ఈరోజు ఆకలిగా ఉంది సార్, టిఫిన్ తినేసిన పోను అనేసి చెప్పి మళ్ళీ బండి బేగాలు ఇచ్చిన, నమ్మి ఇచ్చిన. ఇది హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకి జీవనాధారం చేసుకుంటూ ఇట్లా కాలం గడుపుతున్నాం. మనుషుల్లో రోజురోజుకు మానవత్వం కరువవుతున్న ఈ తరుణంలో ఇలా మూగ జీవాల్ని నేస్తంగా మార్చుకుని వాటి కోసం తన చిన్న సంపాదనను సైతం ఖర్చు పెడుతున్న భాస్కర్ లాంటి వ్యక్తులు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేను ఆకలిలో ఉన్నాను. నా పక్కన ఒక శునకం ఉండింది. నేనే ఒక అడుగు లోపల కడుపు లోపల ఉంటే దానికి 4 ఇంచుల లోపల ఉన్నది. మళ్ళీ హోటల్లో పనిచేసి నా దాంట్లో అన్నం తీసుకొచ్చి దానికి పెట్టిన రోజులు. అప్పటాంచి ఒరే జీవి కూడా మనము ప్రేమించాలనేసి ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఎక్కడ కనిపించినా మనం సేవ. ఒక కట్టపైన ఎవరన్నా అనాథులు ఎవరన్నా కనిపించినా కూడా వాళ్ళ వస్త్రం ఇస్తాను. అది కూడా ఒక చీర ఉంటుంది, ఒక చలికి వణకుతా ఉన్న స్వెటర్ ఒకటి ఉంటుంది, ఒక 2 సొక్కాయలు ఉంటుంది. ఏడ నాకు మనసుకు తట్టితే వాళ్ళకి. నేనే పేదవాన్ని, నాకున్న దాంట్లో వాళ్ళకి